ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనము. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవుడు ఈరోజు మనము వాగ్దానము బట్టి పుట్టిన కుమారులంటే దేవుడు ఏర్పరచుకొని, దేవుడు నిర్ణయించి పిండముగా పెరగక ముందే మనని ప్రతిష్ఠించుకున్నానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. చాలామందికి కొంచెం అనుమానం, నేను నిజంగా దేవుని చిత్తంలో పుట్టి ఉన్నానా? దేవుడే నన్ను సృష్టించి ఉన్నాడా? ఈరోజు అదే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకు వలె. ఎందుకు ఇస్సాకు వలె అన్నాడంటే, అబ్రహాంకి దేవుడు 100 ఏళ్ళకి కుమారుని దయచేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ తన కళ్ళ ముందు అనేకులు పిల్లలు కనడము చూసి శారా తొందరపడి తన దాసి అయిన హాగరునిచ్చి వివాహము జరిగించి వారి ద్వారా పుట్టిన కుమారుడు ఇస్మాయిలే వారసుడేమో అనేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ అక్కడ దేవుడు ఇస్మాయిలుతోని వాగ్దాన పుత్రుడుగా ఎంచలేడు. తన మాటని రద్దుపరచని దేవుడు. దేవుడు చెప్పినట్టుగానే 100 ఏళ్ళకి అబ్రహాముకి ఇస్సాకుని దేవుడు దయచేశాడు. అంటే దేవుడు అనుగ్రహింపబడిన దేవుడు సృష్టించిన, దేవుని చేతులతో నిర్మించిన వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకున్నాడు. అయితే దేవుడు చెప్పిన ప్రకారముగా, దేవుని మాట నుంచి వచ్చిన ప్రకారంగా ఇస్సాకు ఏ విధంగా వచ్చాడో ఈరోజు మనము అదే విధముగా వాగ్దాన పుత్రులమని దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. అందుకని ఇస్సాకే వాగ్దాన పుత్రుడు, మనమే వాగ్దాన పుత్రుడు. దేవుడు మనని అంతగా ప్రేమించి దేవుడు మనని అంతగా ఏర్పరచుకొని ఈరోజు తన సొంత పిల్లలుగా మనని దేవుడు చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. అయితే వాగ్దాన పుత్రులము కనుక ప్రతిదానికి మనము వారసులము. ఇస్సాకు, యాకోబు దేవుడు మన దేవుడు. మనము ఆయన వారసత్వంలో ఉన్నాము. ప్రతి ఆశీర్వాదానికి మనము వారసులము. దేవుడు చేసిన ప్రతి నియమానికి మనము, ప్రతి కట్టడలకి మనము వారసులమై ఉన్నాము. ఆయన ప్రతి 1000 తరాలు ఆశీర్వదిస్తానన్నాడు. ప్రతి తరాన్ని దీవిస్తానన్నాడు. మన సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఒక ఉద్దేశపూర్వకముగా దేవుడు మనని వాగ్దాన పుత్రులుగా చేసుకొని ఉన్నాడు. మనము ఆయన వారము, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మనని గొప్పగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఈరోజు వాగ్దానము ద్వారా వాగ్దాన పుత్రులము మేము అని తెలియజేశాము. ఇస్సాకు వలె ఇదిగో తండ్రి, మమ్మల్ని వాగ్దాన పుత్రులుగా మమ్మల్ని ఎంచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. పిండముగా రూపెరగక ముందే అయ్యా, నీ కనులు మమ్మల్ని ప్రతిష్ఠించుకొని నీ చేతులతో నిర్మించి మమ్మల్ని ఈరోజు మాకు తండ్రిగా నీవు ఉన్నందుకు కృతజ్ఞతలు. నువ్వు తండ్రిగా ఉన్నావు కనుక సమస్తానికి మాకు ఆశీర్వాదకరంగా చేయదేవుడవి నీవే. ఇదిగో తండ్రి, ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చి ప్రతి విషయంలో నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది గొప్పదైన వాగ్దానము. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి దేవుడు నిజముగా నన్ను వాగ్దాన పుత్రుడు చేశాడన్న ప్రతి ఒక్కరూ గొప్పగా దీవించబడదురుగాక. ఆమేన్.